మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు కాసేపు అనుకుంటాం సార్. నేను ఇప్పుడు ఒకరికి ఫోన్ చేస్తా, ఆవిడ కూడా తెలియదు నేను ఫోన్ చేస్తాను అనేసి. అది ఒకవేళ అంటే బయట నాకు వచ్చిన విమర్శ, అది నాకు ఒక వార్త, అది నేను కూడా నమ్మట్లేదు. ఒక వాస్తవమైన ప్లే చేస్తా, వాస్తవం కాకపోయినా ప్లే చేస్తా. ఎందుకంటే నాకు వచ్చిన సోర్సు నాకు దగ్గర వాళ్ళకు కూడా తెలియాలి, అది ఏంటి అనేది వాడికి కూడా తెలియాలి. ఓకేనా? ఏంటది నాకు అర్థం కాదు. ఒక విషయం నేను ఫోన్ చేస్తా, దాంట్లో మనకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత అది వాస్తవమైనా ప్లే చేస్తా, కాకపోయినా తెలియని వాళ్ళకి మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయకూడదు. ఒక ఇంటర్వ్యూలో వచ్చింది అది. రైట్. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. ఏమా లంచ్ అయిందా? లేదు సార్, చేయాలి సార్. అమ్మా ఒక చిన్న క్లారిటీ కావాలమ్మా నాకు. చెప్పండి సార్. అమ్మాయి విషయంలో, అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి కేసు రిటైర్డ్ జడ్జి న్యాయవాదిగా ఉన్న జడా శ్రావణ్ గారు వాదించారా, తీసుకున్నారా కేసు? అవును సార్. ఏమైందమ్మా? 2019 లో అంటే మేము ఫేస్బుక్ లో చూసి ఆయన కాంటాక్ట్ అయ్యి ఇచ్చాం సార్ అది కేసు. అయితే ఆయన అదేమంటారు, అప్పుడు కరోనా టైము తర్వాత అదో అని చెప్పేసి, తర్వాత ఒక ఏమంటారు రామకృష్ణ ఉన్నారు కదా, ఆయన జడ్జి రామకృష్ణ, ఆయన మాకు కాల్ చేసి, అమ్మ జడా శ్రావణ్ కుమారు ఏమంటారు వాళ్ళకి అక్యూజర్ వాళ్ళకి ఇట్లా నా కళ్ళ ముందరే 25 lakhs తీసుకొని ఇట్లా తిరుపతిలో జరిగిన దాంట్లో అవతల సైడ్ బెండ్ అయినారు, మీ కేసుకి న్యాయం జరగదు అని ఆయన చెప్పినారు సార్. ఆయన చెప్పాడు అంతేనా, మీకేమన్నా వాస్తవం ఉందా? లేదు, వాస్తవం అయితే నాకు తెలియదు సార్. తర్వాత ఏమైంది కేసు అమ్మా? తర్వాత కేసు బెంచ్ మీదకి రాలేదు. బెంచ్ మీదకి రాకపోయేసరికి మేము సర్లేండి సార్, మాకు ఇంకా ఎన్ఓసి ఇచ్చేసేయండి, మేము ఇంకా వేరే వాళ్ళకి చేసినాం. అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి చెల్లా అజయ్ కుమార్ గారికి ఇప్పించారు సార్. ఓకే అమ్మా, అంతే కదా? అంతే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సార్. వాస్తవం ఏమైందమ్మా? వాస్తవానికి ఏమైందమ్మా? వాస్తవంగా సార్ ఇంకొకటి ఏంటంటే, జడ్జి రామకృష్ణ గారు కూడా నన్ను మొన్నంతా ఎట్లా మాట్లాడినారు, కానీ నేను ఆయనతో ఆయన ఎప్పుడే గానీ మన పాపదానికి వస్తానని గాని, అసలు చనిపోయిన మీకు ఫోటో చూపించాను కదా బాలసింగ్ గారు సార్, ఆ సారు అంటే ఆయనకి ఆయన మీద జడాశ్రావణ్ సార్ మీద కొంచెం పర్సనల్ గ్రడ్జ్ ఉంది సార్ నాకైతే చెప్పడం. అందుకు ఆయన TV5 లో కూర్చొని ఏమో చెప్పినారు నా గురించి కూడా, కానీ నేనైతే ఒకటే అనుకున్నాను, ఇప్పుడు SC/ST యాక్ట్ అనేది పూర్తిగా చదివి ఆయన మాట్లాడితే బాగుంటది అనిపించింది సార్, అంతే. ఇప్పుడు జడా శ్రావణ్ గారు సుగాలి ప్రీతి గురించి అమ్మాయి బిడ్డ కోసము గట్టిగా మాట్లాడుతున్నాడు, బిడ్డకు న్యాయం చేయాలని. నిజంగా మీకు అండగా ఉన్నాడా? ఉన్నారు సార్. అంటే గతంలో ఆయన 25 లక్షలు అంటే మీ అపోజిట్ వాళ్ళతో తీసుకున్నాడు అని మీరు నమ్ముతున్నారా? లేదు సార్, నేను నమ్మడం లేదు సార్. అది ఆయన అంటే ఇప్పుడు ఏమంటారు ఏమంటారు అపోహ కాదు కానివ్వండి, అప్పుడు కేసు బెంచ్ మీదకి రాకుండా పోవడానికి తర్వాత ఈయన చెప్పిన కారణం కూడా ఒకటి అయిండొచ్చు. ఎందుకంటే చాలా మంది మన కేసులో స్టార్టింగ్ నుంచి కూడా బెండ్ అవుతున్నారు అవతలకి, అట్లా అయ్యిండొచ్చు అని అనుకుని మేము ఆయన ఎన్ఓసి తీసుకున్నాము. ఆయన కూడా మొన్న అదే చెప్పారు, అసలు నాకేమంటే నేను ఎన్ఓసి ఇచ్చేసాను, వాళ్ళ కేసు పట్టించుకోకూడదు, కాకపోతే ఆ తల్లి నాకు ఇన్స్పిరేషన్, ఆ తల్లి చేసిన పోరాటానికి నేను ఖచ్చితంగా రావాల్సి వస్తుంది అని చెప్పాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది నాకు వచ్చిన సమాచారము. దాన్ని మీ ఎదురుగా జడా శ్రావణ్ గారితో నేను ప్రశ్న, ఆ తల్లితో కూడా నేను మాట్లాడాను, సుగాలి ప్రీతి మదర్తో. తెలుసు కదా సుగాలి ప్రీతి అంటే ఏంటి, కర్నూలు. సుగాలి ప్రీతి అంశం ఎవరు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పెద్ద ఎత్తున ఇది చేశారు. ఈరోజు మళ్ళా అది కూడా ఉద్యమం జరుగుతోంది, ఆ విషయం మాట్లాడాను. చెప్పండి ఇప్పుడు మరి ఆ రోజు బెంచ్ మీదకి ఎందుకు పోలేదు? సార్ ఒకటి సార్, 2019 తర్వాత నా దగ్గర కేసు వచ్చిన తర్వాత, నేను 2021లో కేసు ఇచ్చేసిన తర్వాత 2025 కదా ఇప్పుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ లాయర్లు కదా కేసు వాదిస్తుంది. కేసు స్టేటస్ ఏంటో చెప్పండి హైకోర్టు, చెప్పండి సార్. వాట్ హ్యాపెండ్ 2021 తర్వాత ఏమైంది హైకోర్టులో? 4 సంవత్సరాలు ఎందుకు పెండింగ్ ఉంది? జ్యుడిషియల్ ప్రాసెస్ని యూ కాంట్ ఇంటర్ప్రెట్. కరోనా టైంలో ఒక్క కేసు కూడా బెంచ్ మీదకి రానప్పుడు 2019, 20, 21 ఈ 21లో 2 సంవత్సరాలు అసలు ఆన్లైన్ కేసెస్ మాత్రమే, ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే తప్ప ఏ కేసు కూడా ఫిజికల్గా కేసు జరగల. ఆ రోజు రామకృష్ణ గారు ఎందుకు మీ పైన అలాంటి అభాండాలు మోపారు? 25 లక్షలు బెండ్ అయిపోయాడు. నాగరాజు గారు, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి గురించో లేకపోతే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి గురించో మాట్లాడుకోవటం ప్రజలకి ప్రేక్షకులకు అవసరం. బట్ అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే నేను మాట్లాడి ఆ పేరు నా నోట్లో నుంచి పలికి ఆ వ్యక్తికి వెయిట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను మాట్లాడను. ఎందుకంటే తోటి సామాజిక వర్గం ఆయన
రెండోది సేమ్ క్యాడర్లో మేము పనిచేసాం కాబట్టి ఆయన ఎందుకు చెప్పాడు ఏంటి అనేది నేను వ్యక్తిగతంగా వెళ్ళను, దాన్ని విశదీకరించను. ఆయనకి 190 గ్రీవియన్సెస్ ఉండుండొచ్చు నా మీద. కానీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఈ విషయంలోనే. సార్, నేను వాళ్ళ అబ్బాయి ఇతను ఇద్దరు మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6 ఎఫ్ఐఆర్లు కట్టినప్పుడు, ఇంట్లో నుంచి బయటికి కూడా రానివ్వకుండా 145 ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు, కరోనా టైంలో వాళ్ళ దగ్గర ₹1 తీసుకోకుండా వాళ్ళ ఇద్దరి తండ్రి కొడుకుల మీద చీటింగ్ కేసు కడితే, ఎందుకంటే వీళ్ళ పిన్ని చనిపోయిన తర్వాత ఆ పిన్ని చెక్కులు వీళ్ళు వాడారు అని బ్యాంక్ మేనేజర్ రిపోర్ట్ ఇచ్చాడు వీళ్ళ మీద. చనిపోయిన వ్యక్తి యొక్క చెక్కులు వీళ్ళు మార్చుకున్నారు, ఇది 6 నెలల తర్వాత జరిగిందని బ్యాంక్ మేనేజర్ కేసు పెడితే, ఆ బ్యాంక్ మేనేజర్ పెట్టిన చీటింగ్ కేసులో వీళ్ళని అరెస్ట్ కాకుండా బెయిల్ తీసుకుంటే కొడుకు ఇతని మీద, అప్పుడు నేను చాలా యాక్టివ్ ప్రాక్టీషనర్గా ఉండేవాడిని. పనిలే, డబ్బులు ఉండవు, ఎందుకు అనవసరంగా మనం అని 6 కేసుల మీద నాట్ టు అరెస్ట్ బెయిల్ వీళ్ళని తీసుకుంటే, ఆ కేసెస్ అన్నీ బెయిల్ ఇచ్చారు, హీరింగ్కి వేసేసారు, పక్కన పడేశారు. అవన్నీ 2024లో మన హీరింగ్కి వచ్చినాయి. హీరింగ్కి వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే జడ్జి గారికి, అమ్మ క్లయింట్కి నాకు కొంచెం ఇబ్బంది ఉంది, నేను ఎన్ఓసి ఇచ్చేసాను, మీరు క్లయింట్ని పిలిపించి అతనితో వేరే లాయర్ని పెట్టుకోమని చెప్పండి మేడం. అప్పుడు అరెస్ట్ చేయదని ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ హీరింగ్కి వచ్చినాయి. సహజంగా జడ్జి రిజిస్ట్రీ ఏం చేసింది, అబ్బాయి మీ లాయర్ గారు కేసు వదిలేశాను అన్నారు, మీకు ఏదో డిస్ప్యూట్ ఉందంట, మీరు రండి అంటే ఈ నెల ఏం చెప్పాడు తెలుసా కోర్టుకి, నా అనుమతి లేకుండా నా కొడుకు సంతకం నా సంతకం ఫోర్జరీ చేసి మా కేసులు వేశాడు, మాకు బెయిల్ ఇప్పించాడు, ఈ ఫోర్జరీ కేసు పెట్టడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి శ్రవణ్ కుమార్ మీద అని జడ్జికి రిప్రజెంట్ చేశాడు. ఎవడైనా ప్రపంచంలో కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా నీ కేసు ఫ్రీగా ఆర్గ్యూ చేసి పెడితే, నా సంతకం లేకుండా వకాలత్తులో నా మీదకి నా కేసు వాదించి నాకు బెయిల్ తెప్పించడానికి కేసు పెడతాడా? ఆ కేసు వచ్చి తాడికొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అంటే ఒక వ్యక్తి పర్సనల్గా తీసుకొని ఏ విధంగా ఒక బదనాం చేయాలని చూసే ప్రయత్నంలో ప్రాసెస్లో భాగంగా ఈ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి పాపం వాళ్ళ బాధితులు వాళ్ళు ఏం చేస్తారు, జడ్జి అంటే ఆయన కూడా మంచి ఆయన కదా, ఆయన చెప్తే నిజమే అయి ఉండొచ్చేమో అని పాపం వాళ్ళు నమ్మేసి నా మీద ఎలిగేషన్ స్టార్ట్ చేశారు. నాకు కోపం వచ్చేసింది. కానీ మనం నమ్మడం లేదు నేను అనేది, ఆమె నమ్మినా ఏమి చేయగలిగింది లేదు. బికాజ్ ఐ నో ది ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చేసారు మీకు? ప్రాక్టీసు, ప్రొఫెషన్ అంతా 5,000 కేసులు వేసారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో నా 6 సంవత్సరాల్లో హైకోర్టులో 5,000 కేసులు వేసిన మొట్టమొదటి చరిత్ర నాది. సామాన్యమైన న్యాయవాది 5,000 కేసులు వెళ్ళి చూడండి. 25 కోట్లు? అయ్యో, వేసుకుంటే కోట్లు అనుకుంటాను, మీద 25 ఉంటాయి అనుకుంటున్నాను. కోట్లు. పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎన్ని వందల సభలు, రౌండ్ టేబుల్, నేను 1000 రౌండ్ టేబుల్ పెట్టుంటా. ఏనాడు చందాలు ఏమన్నా ఒక్కళ్ళ దగ్గర కప్పు కాఫీ తాగే అలవాటు నాకు లేదు, నేను తాగను. ఎందుకు అంటే చందాలు వసూలు చేసి డబ్బులు తీసుకునే ఆ వ్యక్తి వాల్యూ నాకు తెలుసు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు, అనతి కాలంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసిన మీరు 25 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కోట్ వేసుకొని కూర్చుంటారు 6 సంవత్సరాల్లో. ఇంకేంది, ఇదే కాదు ఇంకా 5 సంవత్సరాలు నేను ఇలాగే కూర్చుంటా. ఎందుకంటే కష్టపడిన డబ్బు కోట్లు సార్. నేను ఐఎమ్ ఆన్ రికార్డ్ సార్. ఎలా వచ్చాయి? అయ్యో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో 70 లక్షలు 60 లక్షల ప్రొఫెషన్లో. మీ మినిమం ఫీజు ఎంత సార్? నేను ఫీజు ఎక్కే తీసుకుంటా, నో డౌట్. ఈ కేసుని బట్టి తీసుకుంటా. నేను ఒక్క కేసులో, సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఒక్క కేసులో 50 లక్షలు తీసుకున్న కేసులు ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటి అంటే, పబ్లిక్ నుంచి ఆ విధమైనటువంటి ఫ్లోటింగ్ వచ్చింది కేసెస్. ఒక పర్టికులర్ సందర్భంలో ప్రతి రూపాయి తీసుకెళ్ళి సమాజాని కోసమే ఖర్చు పెట్టినా. ఆఫ్టర్ ఈ 25 lakhs తీసుకొని ఒక పాప మరణం కోసం ఆదించే జడా శ్రవణ్ కుమార్, ఆ విషయం వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేసి కేసు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి జరిగిన న్యాయం ఏంటి చెప్పండి. ఇదే రోజు మళ్ళీ ఆ నిందితులకు ఉరిశిక్ష ఏమని సరే సార్, ఇప్పుడు నేను 10 లక్షల రూపాయలు తీసుకొని ఆ నిందితులకు ఉరిశిక్ష ఏమని అంటే ఊరుకుంటారు సార్? ఇప్పుడు ఎగిరి తంతారు వచ్చి, ఎవడరా నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకొని మా మీద మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతావని. మనం ఎప్పుడూ కూడా హానెస్ట్గా ఉంటే తాత్కాలికంగా నీ మీద మచ్చపడుద్ది, కానీ అల్టిమేట్గా నేను అదే ప్రొటెక్షన్ చేస్తుంది. యాజ్ ఎ జడ్జిగా నేను నేర్చుకున్నది అది. 10 ఏళ్లలో ₹1 కూడా కరప్షన్ చేయకుండా జడా శ్రవణ్ కుమార్ నీతిగా నిలబడ్డాడు కాబట్టే ఈరోజు ఇల్లు లేదు, ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమీ లేదు. నా పిల్లలకి నా కష్టంతో వచ్చే చదువుతో చదివించుకున్నా నేను ఇప్పటికీ అద్దీంట్లోనే ఉంటున్నాను. నా దగ్గర ₹1 ఆస్తి లేదు, ₹1 అప్పు లేదు. వచ్చిన డబ్బు సమాజం కోసం ఖర్చు పెట్టి అద్దీంట్లోన్నారు మీరు. 25 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేయమంటారు? ఎందుకు ఏ నెలకి ఆ నెల కట్టుకుందాం చేసుకుందాం అంటే చేయబుద్ది కాదు.
6 ఏళ్ళు కష్టపడి రెడీమేడ్ ఇల్లు కొనుక్కోండి ఒకటి. ఇప్పుడు మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఈ 3 రాష్ట్రాలు వచ్చిన తర్వాత విజయవాడలో ధరలు తగ్గిపోయాయి కదా. ఈ నెలలో 10 లక్షలు వచ్చిన ఈ ఫీజు డిఎస్సిలో నుంచి బాగా కేసులు వేసాం. ఒక 70 కేసులు వేసి ఉంటాం డిఎస్సి మీద. ఒక 15 లక్షలు 20 లక్షలు ఫీజులు వచ్చినాయి. అనుకునే లోపు నిన్న ధర్నా పెట్టాం, 15 లక్షలు అయిపోయినాయి. ఏం చేస్తాం? బ్లడ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయగలం? బ్లడ్ అని ఎలా అంటారు మీరు? అంతే. పోరాట యోధుడు కాదు, ఒక చిన్న ఎంప్లాయ్ అయినా చాలా కష్టపడి పిల్లల్ని చదివించుకున్నాడు. రక్తం పంచిన తండ్రి గురించి నేను చెప్తున్నా. అంటే రక్తమే పంచుకోవాల్సిన అవసరం, ఐడియాలజీ పంచింది. మీకు అండగా నిలబడిన దేవుడి గురించి కాదు నేను చెప్పేది. ఆయన బ్లడ్ ఎందుకో తెలిసిన మేము ఆయన రాజ్యాంగం ప్రకారమే ఉన్నాము. మీరున్నట్టే వేరు, నేనుంటే వేరు. కోట్ వేసుకోలేదు మీరు. కోట్ వేసుకుని ఎప్పుడు కనపడదు. కోట్ వద్దనేసి వేసుకో, ఏం పర్లేదు. మీరు మాకంటే కోట్ వేసుకోగలిగిన స్థాయి ఉన్న వాళ్ళే. నేను అనేది ఏంటి అంటే ఐడియాలజీ అనేది, అంటే నేను ఎలా ఆలోచించానంటే 2019లో బయటకు వచ్చిన. ఇప్పుడు వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే, సంపాదించుకొని అలవాటు పడితే, ఇంకా మనం బయటకు వచ్చిన కారణం ఏంటి? బయటకు ఎందుకు వచ్చాం? అక్కడే ఉండి చక్కగా కంఫర్టబుల్ లైఫ్ అనిపించు కదా. బయటకు ఎందుకు వచ్చాము? రాజకీయాలు చేయడానికి వచ్చాం. రాజకీయాలు చేయకుండా ఇంట్లో కూర్చుంటే, రాజకీయాలు చేయకుండా కూర్చుంటే ఎవడన్నా డబ్బులు ఇస్తాడా మనకి చేయమని? ఎవడు రూపాయి ఇచ్చి రాజకీయాలు చేయమని అనడు. లేదు, మనం ఖాళీగా కూర్చుంటే, ఖాళీగా కూర్చోడానికి కాదు కదా వచ్చింది ప్రొఫెషన్ చేసుకుంటూ. జడ్జి పోస్ట్ వదిలేసి ఎవడన్నా లాయర్ అవుతాడా? పనికి మాలినోడు నేను తప్ప. ఎవడెవడు కింద నుంచి పైకి వెళ్తారు కానీ పై నుంచి కిందకు వస్తారా? కిందకు దేనికోసం వచ్చాము? దేనికోసం అంటే రాజకీయాలు చేయడం కోసం. రాజకీయాలు చేయాలంటే డబ్బు కావాలి. నువ్వు సంపాదించిన డబ్బుని ఇల్లు కొనుక్కుంటా, వాకిళ్ళు కొనుక్కుంటా, సెక్యూరిటీ చూసుకుంటే ఎలా మనం ఖర్చు పెట్టగలం? భార్య పిల్లలకు న్యాయం చేయలేదు, మీరు సమాజానికి ఏం న్యాయం చేస్తారు? ఒక ఇల్లు భార్య పిల్లలకు పెట్టిన తర్వాత సమాజానికి పెట్టాలా? అదే నేను అంటున్నా, ఏ వ్యవస్థ కోసం ఆలోచించే ఏ ఒక్కడి భార్య పిల్లలు సంతోషంగా ఉండరు. అందుకనే మీలాగా సంతోషంగా ఉండాలి అంటే సమాజం గురించి ఆలోచించడం మానేయాలి. మాలాగా భార్య పిల్లలతో, మా ఆవిడ అన్నం పెట్టేటప్పుడు తిట్టని రోజు అంటూ లేదు. నన్ను తిట్టని రోజు అంటూ ఒక రోజు ఉంది అంటే చాలా గొప్ప. ఏం తిడతారు? ఏంది, ఏం చేస్తున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు, ఎవరి కోసం కష్టపడుతున్నావు, ఈ డబ్బులన్నీ ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు, పిల్లలు ఏంది, నా భవిష్యత్తు ఏంది? భవిష్యత్తు ఇలా అవుతావని తెలిసి నేను ప్రేమించేవన్నే కాదు, ఏదో హ్యాపీగా ఉంటాను నేను, నువ్వు ఇలా అవుతావని తెలియక నేను ప్రేమించానని. అన్ఫార్చునేట్లీ ఆ మాట అనలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత బహుశా ఆమె అంటే అనిందేమో, నాకైతే తెలియదు. కానీ బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం చూపించను, డామ్ ష్యూర్ గా చూపించాను. ఎందుకంటే గబక్క నా మాట కూడా అనిందంటే బతుకు బస్ స్టాండ్ కాదు, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. సో అంటే ఒక వ్యవస్థ కోసం పోరాడేటువంటి నేను జీవితకాలం ఇలా ఉండిపోయినాను. అది కూడా నాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవిలో జడా శ్రావణ్ కుమార్ ఒకరోజు ఉంటాడు అనే నమ్మకం నాకు. ఏం పదవి నాకు అర్థం కావడం లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకోండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కితకితలు అన్ని మీవే అంతే. కితకితలు పెట్టుకోవాల. సరే, నేను నవ్వుకున్నా కితకితలు పెట్టుకున్నా, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావాలనేది నా కోరిక. ఒకరి కింద పని చేయరు, ఒక పార్టీలోకి వెళ్ళారు. మీ సొంత పార్టీ, మీ సొంత పార్టీకి ఉన్న బలం ఎంత, మీ దగ్గర ఉన్న క్యాడర్ ఎంత, మీకున్న సభ్యత్వం ఎంత? 2 సీట్లు తీసుకుంటాను సార్, అసెంబ్లీలోకి వెళ్తాను సార్. నా ఒక్కడికి సీట్ ఇచ్చినా వెళ్తాను సార్ నా పార్టీలో నుంచి. ఒక్కడికి సీటు మొన్న టీడీపీ ఇస్తానంటే 5 సీట్లు కావాలి నాకు అన్నారంట కదా. నాకు తిరువురు కావాలి, తాడికొండ కావాలి అని మారాన్ చేశారంట. అలా ఏం కాదు కానీ అడిగారా లేదా? సరే, ఒకటి అడిగారా లేదా? తిరువురు ఖచ్చితంగా కావాలి, తిరువురు మిమ్మల్ని కాదని కొలకపూడి శ్రీనివాస్ గారిని పంపించారు. మీకు రగిలిపోయింది, ఎక్కడో తెలియని జ్వాల మీలోకి వచ్చేసింది. అంటే మీకు హాఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఓకే, నేను పొత్తు అడిగిన మాట వాస్తవం. కానీ వాళ్ళు టీడీపీలోకి వస్తే మినిస్టర్ చేస్తాం, టీడీపీలో జాయిన్ అవ్వన్న మాట కూడా వాస్తవం. ఈవెన్ తాడికొండ నుంచి పోటీ చేయడానికి కూడా నన్ను టీడీపీలో నుంచి రెడీ చేశారు. ఈ అవసరమైతే తెనాలి శ్రావణ్ కుమార్ అక్కడ నుంచి మూవ్ చేయడానికి కూడా ఒక సందర్భంలో సిద్ధపడ్డారు. నా పాలసీ, నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళను, జనసేనలోకి వెళ్ళను, చచ్చేంత వరకు బ్లూ జెండాతోనే ఉంటాను. ఇది నా పాలసీ. నేను అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, బీఎస్పీలో ఉన్నాడు, కరెక్ట్గా ఏదో చిన్న తేడా వచ్చేసింది, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు జాతికి మేలు చేసేదానికంటే జాతికి అన్యాయం చేసేది ఎక్కువ. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు చేసిన అన్యాయం ఏంటి జాతికి? కొన్ని లక్షల మంది ఆయన్ని బహుజన నాయకుడిగా నమ్మారు. నా ప్రగతి భవన్ వస్తాను ఏనుగెక్క అన్నాడు,
ఏమైపోయింది? ప్రగతి భవన్లో ఉన్నారు ఇప్పుడు. అదే అంటుంది, ప్రగతి భవన్లో ఉన్నాడు. ఒకే భవన్లో సింహాసనం మీద రాజుగా ఉండొచ్చు, బాత్రూమ్ దగ్గర స్వీపర్గా ఉండొచ్చు, రెండిట్లో ఉండొచ్చు, ఇద్దరు అక్కడే ఉంటారు. ఇప్పుడు ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. ఏదో ఒక కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ లేడు, టిఆర్ఎస్ భవన్ లో ఉన్నాడు. ఏంటంటే ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ అయింది, ఈయన టిఆర్ఎస్ భవన్ లో ఉన్నాడు. ఒక సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా బయటకు వచ్చి 3-4 సంవత్సరాలు సర్వీస్ ఉండగా బయటకు వచ్చి కేసీఆర్ని ఎదిరించాడు అన్న ఇది. బట్ వెంటనే కొన్ని లక్షల మంది బహుజనుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉద్యమాన్ని లీడ్ చేసే నాయకుడు ఈ విధంగా అయిపోతున్నారనేది కొన్ని లక్షల మంది ప్రజల్లో ఒక డైలమా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జడా శ్రావణ్ కుమార్ అండి, నా ముందు చాలామంది నాయకులు ఉద్యమంలో ఉన్నారు, కొన్ని దళిత ఉద్యమాల్లో ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు. ఎవడేం సాధించలా. ఎందుకు సాధించలా? ఎవడైనా ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చేస్తే పరిగెడతాడు, ఎవడైనా ఒక చైర్మన్ పదవి ఇచ్చేస్తే పరిగెడతాడు, ఎవడైనా ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే పరిగెట్టిపోతారు. అంటే ఒక చైర్మన్ పదవికి, ఒక ఎమ్మెల్యే పదవికి, ఒక కార్పొరేషన్ పదవికి అమ్ముడు పోయేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రజలు ఈ జాతి మీద నమ్మకం కోల్పోయినారు. అట్లీస్ట్ నా కోరిక ఏంటి అంటే, నేను భవిష్యత్తులో ఏమవుతానో నాకు తెలియదు కానీ ఈ నమ్మకాన్ని మాత్రం పోగొట్టకూడదు అనేది నాకు ఉన్నటువంటి ఒక చిన్న ఆకాంక్ష. భవిష్యత్తులో ఏ పార్టీలు కూడా చేరరు, 100% కింద ఎప్పుడు పనిచేయను, కలిసి పనిచేస్తా. ఓకే ఓకే, కింద పనిచేయరు, కలిసి పనిచేస్తారు, ఇది మంచి విషయం. నేను ఎప్పుడు కింద పని చేయను, కలిసి పనిచేస్తా. 100% కలిసి పనిచేస్తా. రేపు వైసీపీతో కలిసి పనిచేస్తా, వైసీపీతో కలిసి పనిచేస్తా, ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు కూడా కలిసి పని చేస్తున్నా. ఎందుకు పని చేయట్లేదు? మన తెలుగుదేశంతో కలిసి పని చేయలేదా? మరి తెలుగుదేశం 5 సీట్లు అడిగిన, తెలుగుదేశంతో కలిసి పని చేయలేదా? 5 సీట్లు అడిగిన మాట వాస్తవమా కదా? ఎప్పుడు టీడీపీ నేను సీట్లు పొత్తు పెట్టుకోవాలి అని అన్న మాట వాస్తవం, వాళ్ళు కూడా ఇనీషియల్గా ఓకే అన్న మాట కూడా వాస్తవం. కానీ లాస్ట్ మూమెంట్లో పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మారిపోయినాయి. నేను ఈ విషయంలో ఇంతకు మీకు కలిసి పనిచేస్తాను, ఇప్పుడు కలిసి చేస్తున్నానని చెప్పడానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ సమాధానం చెప్తా. ఎందుకంటే ఇది ప్రజల్లోకి పబ్లిక్ సంకేతం వెళ్ళకూడదు. పాలక పక్షం మీద ఫైట్ చేయడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయాలి. కరెక్ట్. నేను సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఆర్పిఐ, ఇంకా ఆమ్ ఆద్మీ, నిన్న అందరం కలిసి ఇక్కడ ధర్నా పెట్టినప్పుడు అందరం కలిసి ఒకే స్టేజ్ మీద కూర్చున్నాం, ప్రభుత్వం మీద ఫైట్ చేసాం. దట్ డస్ నాట్ మీన్ దట్ కలిసి పని చేస్తున్నానంటే కింద పని చేస్తున్నానని అర్థం కాదు. రేపొద్దున ఎలక్షన్లో కూడా కలిసి పని చేయొచ్చేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏమో రేపు వైఎస్ఆర్సీపీతో అలయన్స్ కుదిరితే నేను 5 సీట్లో 10 సీట్లో తీసుకోవచ్చేమో, నేను నా ఏదో ఒక పదవి డిమాండ్ చేయొచ్చేమో. 5 సంవత్సరాలు ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఫైట్ చేసే ప్రాసెస్లో భాగంగా మాకున్నటువంటి కలిసి పనిచేసినటువంటి జర్నీ రేపొద్దున పొలిటికల్గా కూడా అవ్వచ్చేమో, రేపొద్దున అసెంబ్లీలో నేను ఉండొచ్చేమో. వి కాంట్ సే. ఏమో అంతే, ఏమో ఒక్కోసారి వరకు 2024 చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వక ముందు వరకు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ఎమ్మెల్యే సీటు అవుతుంది, ఆయన గెలుస్తాడని మీరు ఊహించారా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నాగరాజు గారు కదా, ఎవరు ఆయన పవర్ స్టారే, పవరు లేదు స్టారు లేదు. ఇప్పుడు ఉంది కదా, పవర్ ఉంది, స్టార్ ఉంది. ఎక్కడుంది పవర్? ఎక్కడుంది? ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ ఉంది, ఆయన దగ్గర ఉన్న శాఖలు ఎవరి దగ్గర లేవు, అన్ని పవర్ఫుల్ శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి, ఒక సినిమాల్లో స్టారు, ఇక్కడ పవర్, రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు లైట్ వెలుగుతుంది కదా, ఈ లైట్ ఆఫ్ చేసామనుకోండి దానికి పవర్ ఉంటుంది, కానీ లైట్ వెలిగితేనే పవర్ ఉన్నట్టు. లోపల చేయబెడితే షాక్ కొడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కదా, ఆయన పవర్ లోపల ఉంది, ఎలగదు, కానీ చేతి పెడితే షాక్ కొడుతుంది కదా. అందుకని చేయి పట్టనియట్లేదు కదా, ఎవరిని చేయి పెట్టినట్టలా. పెట్టాలంటే భయపడతారు కదా. అదే మాకు ఇప్పుడు కొడుతున్నాయి కదా షాకులు, మాకు షాకులు గట్టిగానే కొడుతున్నాయి. మాకు జన సైనికులు బాగానే షాకులు కొడుతున్నారు. అయితే ఈ షాకులు బల్బు ఎలిగి ప్రజలకి వెలుగును పంచాలి, అంతేగాని బల్బు ఆరిపోయి నాలో పవర్ ఉందంటే కుదరదు. వెలగని బల్బు, ఉపయోగం లేని పవర్ పవన్ కళ్యాణ్. ఎంతో మందికి రాజకీయ భిక్ష వచ్చింది కదా ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల. ఎవరండి? కొంతమంది, చాలా మంది యువకులు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయారు కదా. కొత్త వాళ్ళంతా కూడా జీవితంలో ఎమ్మెల్యే కాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయిపోయారు కదా. దేనికి ఉపయోగం అంటున్నా నేను? అసెంబ్లీలో స్కిట్లు వేసుకోవటానికా? అసెంబ్లీలో స్కిట్లు వేసుకొని పద్యాలు పాడుకోవటానికా ఆ పవర్? దేనికోసం పవర్ నాగరాజు గారు చెప్పండి? ఏ పంచాయతీ ఏ నిధులు తీసుకొచ్చారు? నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ప్రధానమంత్రి మోడీ నన్ను పక్కన కూర్చోబెట్టుకుని చాక్లెట్ పెడతాడు, ఇటుపక్క అమిత్ షా కూర్చోబెట్టి నాకు బిస్కెట్ పెడతాడు అన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిన ₹1 సహకారం చెప్పండి, ₹1 నిధులు చెప్పండి. ఏం ఉపయోగం? రాష్ట్ర రాజధాని కోసం నిధులు ఇచ్చినారు, పోలవరం కోసం ఏమిచ్చారు, విశాఖ స్టీల్ కోసం 1100 కోట్లు ఇచ్చారు. ఇంకా చెప్పండి సార్, 15,000 కోట్లు అప్ప గ్రాంటా నాకు చెప్పండి. గ్రాంట్ ఇచ్చారు,
డెవలప్మెంట్ కోసం 1100 కోట్లు. ఇప్పుడు మీరు గ్రాంట్ అన్నారంటే మీకు ఇప్పుడు అధికారికంగా మిమ్మల్ని స్క్రూ చేయాల్సి వస్తుంది, నేను ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని, తర్వాత మీ ఇష్టం. ఇది గ్రాంట్ కాదు, అప్పు. కేంద్ర మంత్రి సీతారామన్ అధికారికంగా ప్రకటించిన మాట, ఇది అప్పు, వరల్డ్ బ్యాంక్ అప్పు. మీరు మాత్రం ఇది గ్రాంట్ అని మళ్ళీ పవన్ కళ్యాణ్కి జెండా మోయొద్దు. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయను. సో కాబట్టి ప్రచారం చేసింది అదే కదా, ఏమని నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్, ఏపీ గవర్నమెంట్ వచ్చిన స్టేట్మెంట్ ఒకటి కదా. ప్రచారం పక్కన పెట్టండి, అక్కడ నిర్మలా సీతారామన్ 15,000 కోట్ల రూపాయల అప్పుకి మేము రికమెండ్ చేస్తామని చెప్పగానే ఈ అసెంబ్లీలో 15,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చారని ఒక ప్రకటన చేసి అందరి చేత చప్పట్లు కొట్టించినారు, ఈ గొర్రెల చేత తాళీ బజాయించారులేండి, తెలుసు తాళి బలాయించారు. ఇప్పుడు మనం చదువుకున్నది 10th క్లాసు, మనకు అప్పుకి గ్రాంట్కి విలువ తేడా తెలియదు, అప్పుకి గ్రాంట్కి తేడా తెలియదు. మరి మనం ఏం వ్యవస్థను మార్చేస్తాం చెప్పండి. అప్పు ఏంటో గ్రాంట్ ఏంటో మనం ఎకనామిక్స్ అవుతే దాంట్లో అప్పు ఏంటి, గ్రాంట్ ఏంటి, పద్ధతి ఏంటి, పాడైందో అని ఉంటుంది. ఆయన కూడా బీకామ్లో ఫిజిక్స్ లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు వెళ్ళి అడగండి ఎప్పుడన్నా. ఎవరు ఇంటర్మీడియట్ కాదండి, 10th క్లాసే. ఆయన ఇంటర్ చదివాడని చెప్పాడు కదా. నాకేం తెలియదు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో 10th క్లాసే చదువుకున్నానని రాశాడు. ఆయన ఇంటర్మీడియట్ కూడా మెన్షన్ చేయలేదు. బహుశా ఇంటర్మీడియట్ 20 కాలేజీలు చదివి ఉంటాడు కాబట్టి ఏ కాలేజీ పేరు మెన్షన్ చేయాలో అర్థం కాక మెన్షన్ చేసి ఉంటాడు. వాళ్ళ నాన్న పోలీస్ కాబట్టి ఇంకా ఎక్కువ ఊర్లు తిరిగి. అవును సార్, 2 సంవత్సరాలే కదా ఇంటర్మీడియట్. మరి 20 కాలేజీలు ఎట్లా చదువుతారు అంటే 2 సంవత్సరాల్లో 20 ట్రాన్స్ఫర్లు అయినాయా? 2 నెలలకు ఒక ట్రాన్స్ఫర్ అయిందేమో. మరి 2 ఏళ్ళకు ట్రాన్స్ఫర్ 2 నెలలకు ఒకటి మేబీ అయ్యి ఉండొచ్చు. 2 నెలలకు ఒకటైనా కూడా 10 కదా. కానీ ఆయన 20 కాలేజీలో చదివాడు ఇంటర్మీడియట్. ఏ కాలేజీ పేరు రాస్తాడు? బహుశా అందుకని 10th క్లాస్తో ఆపేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో మనం మాట్లాడే సందర్భంలో అండ్ సర్కాస్టిక్గా అంటంలా ఈ రాష్ట్రానికి మీ వల్ల ఉపయోగం ఏంటుందో నాకు చెప్పండి. ఇప్పుడు మీ వల్ల ఉపయోగం లేనప్పుడు మీకు ఎంత పెద్ద పదవి ఉంటే నాకెందుకు? రాష్ట్రానికి మీ వల్ల ఉపయోగం లేనప్పుడు కేంద్రంలో ఎంతమంది పెద్దలు నీతో ఉంటే నాకెందుకు? సో కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ఈ కూటమి ప్రభుత్వం ఆది నుంచి ఏ విధంగానూ పని చేయకుండా మొద్దు నిద్రపోతుంది సార్. ఈ మొద్దు నిద్రపోయే ప్రభుత్వాన్ని ప్రశ్నించి, మాలాంటి వాళ్ళని ప్రశ్నించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము చిన్న వాయిస్లు సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళం, మాకు 1% 2% ఓటింగ్ అనవసరం, కానీ అందరం కలిసి ప్రయత్నం చేసి ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని దించే ప్రాసెస్లో భాగంగా రేపు రాజకీయంగా కూడా ప్రయాణం చేయొచ్చు. రాజకీయంగా ప్రయాణం చేసిన తర్వాత నా ప్రాస్పెరిటీని ఇప్పుడు మీరు వెటకారంగా నవ్వారు కదా, ఆ వెటకారమైన నవ్వే రేపొద్దున ముసిముసి నవ్వులు అవ్వచ్చు, లేకపోతే మీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ కావాలి మాకు. గుడుంబా శంకర్ అని చెప్పి ప్యాంటు సాగం కింద ఇప్పి సినిమాల్లో నటించిన వ్యక్తి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అవ్వగలిగింది. అదే అలాంటి వ్యక్తి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో నిద్రపోగా లేంది. ఏమండి కోట్ వేసుకో రంగులు వేసుకున్నాడు ఏం చేస్తాడని చెబితే పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇది, ఓకేనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు, అది ఆయన కూడా సినిమా యాక్టరే. పవన్ కళ్యాణ్ గారిని మరి తీసేయద్దండి, కుటుంబ శంకర్ అయినా ఏదైనా అతని నేనేం తీసేయటంలా. ఆయన అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వగాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీ రామారావు గారు, ఆయన అయ్యాళ్ళండి. అలాంటి నేను ఆయన గురించి మాట్లాడటం, ఆయన గురించి మళ్ళీ అది పెద్ద స్టోరీ, అది ఇంకోసారి పెట్టుకుందాం. ఈయన ఇట్లా అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వగాలేంది. 27 సంవత్సరాలకి జడ్జినయ్యి ఒక నిమ్మన జాతి కులాల్లో పుట్టి రాజ్యాంగాన్ని అవపోసన పట్టి 5,000 కేసులు హైకోర్టులో వేసి ఇన్ని వేల డిబేట్లో మాట్లాడి ప్రజల కోసం పోరాటం చేసిన మాలాంటి అవటం పెద్ద అపహాస్యమా?